హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ అగత్య యాక్టెడ్ బై జీవా గారు అండ్ రాశి ఖన్నా గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపడ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఆల్రెడీ రివ్యూ స్టార్ట్ చేశాను, బట్ కరెంట్ పోయింది ఈ గ్యాప్లో. సో ఎందుకని మళ్ళీ ఇంకా రీస్టార్ట్ చేసి ఇంకా ఫ్లాష్ వేసుకొని చేస్తున్నా. కళ్ళకు కొట్టేస్తుందని చెప్పి ఇది పెట్టాను అంతే, ఇంకేం అనుకోవద్దు. ఒకవేళ మధ్యలో కరెంట్ వచ్చి ఒకవేళ లైట్ వచ్చినట్టయితే ఇంకా తీసేస్తాను, అప్పుడు అది వేరే విషయం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా అగత్య సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే ఇట్స్ యావరేజ్ అన్నట్టు ఉంటదనమాట. అంటే సినిమా స్టార్టింగ్ బాగానే ఉంటది. ఏదో కొంచెం బెటర్‌గానే స్టార్ట్ అయింది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తదనమాట. బట్ పోను పోను ఏమైపోయిందంటే ఆ మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇనీషియల్‌గా స్టార్ట్ అయిన కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోద్ది. ఆ హర్రర్ అనే ఫీల్ కంప్లీట్‌గా ఎటో వెళ్ళిపోద్దనమాట. సో స్టార్టింగ్‌లో మాత్రమే ఇది హర్రర్ ఫిల్మ్, ఆ తర్వాత కాదు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏదో మొత్తం హంటింగ్ ఏదో జరుగుతోంది, ఏదో మిస్టరీ, ఏదో థ్రిల్లర్ అన్నట్టు ఎళ్తది. అండ్ ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫైనల్ కాన్సెప్ట్ వస్తది. అదేంటంటే ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట. అంటే అప్పటి కాలం నాటి మెడిసిన్ వాటన్నిటి కోసం ఉన్న కాన్సెప్ట్ అనమాట. సో అది బేసిక్‌గా మెయిన్ కాన్సెప్ట్. అది మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అది యాక్చువల్‌గా. మంచి మెసేజే. కాకపోతే ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే అది చూస్తున్నంత సేపు 'సెవెంత్ సెన్స్' సినిమాయే గుర్తొస్తుంటది యాక్చువల్‌గా. 'సెవెంత్ సెన్స్' సినిమాలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే ఉంటదనమాట. సో అది మెయిన్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్‌లో ఒక ఫైట్ సీక్వెన్స్ లాంటిది ఉంటది. ఆ ఫైట్ సీక్వెన్స్‌లో ఏవైతే ఫైట్స్ ఉంటాయో అంటే చిన్న యానిమేషన్ ఫైట్ సీన్ లాంటిది ఉంటది. దాంట్లో కూడా ఆ 'సెవెంత్ సెన్స్‌లో' ఏవైతే ఫైట్ సీన్స్ ఉంటాయో వాటి రిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంటదనమాట. సో కొంచెం ఏదో డిఫరెంట్‌గా ట్రై చేశారు. అది వచ్చిన పాయింట్. బట్ ఆ మెసేజ్ ఓకే. బట్ అదర్ దాన్ మూవీ అయితే బాలేదు. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా లేదు. మొత్తం అంతా అది ప్రాబ్లమ్. సో ఒక మంచి ఎమోషన్ ఉంటది. బట్ ఆ ఎమోషన్‌ని కూడా ప్రాపర్‌గా కన్వే చేయలేకపోయారనిపించింది. ఒక మదర్ సెంటిమెంట్ ఉంటది. బట్ దాన్ని కూడా ఎందుకు అంత ప్రాపర్‌గా కన్వే చేసిన ఫీలింగ్ అయితే కలగలేదనమాట. సో అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో దానివల్ల ఏంటంటే సినిమా ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఇంక ఉందా ఈ సినిమా? ఇంకా ఉందా? ఓహో! ఇంకా చాలా ఉందా? అబ్బా! ఇంకెంతుంది? ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అసలు చాలా బోర్ అనిపిస్తుంటది. ఎప్పుడైపోద్దా? ఎప్పుడెళ్ళిపోదామా? అన్నట్టే ఉంటదనమాట. సెకండ్ హాఫ్‌లో చాలా సేపు. అది వచ్చిన ప్రాబ్లమ్. అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అవి కూడా అంత ఎక్సైట్‌మెంట్‌ని క్రియేట్ చేయలేకపోయాయి. అండ్ ఏదో నడుస్తుందంటే నడుస్తుంది. ఏదో చెప్తారులే అన్నట్టే ఉంది. చాలా రెగ్యులర్ టెంప్లేట్‌లోకెళ్ళిపోయి మళ్ళీ ఆ తర్వాత ఏదో ఒకటి చూపిస్తారు ట్విస్ట్ లాగా. బట్ అది ఈజీగా ముందే గెస్ చేసేయొచ్చు. చాలా ఈజీగా, చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటదది గూడా. సో అది కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్ అయితే లేదు. సో అదనమాట సిట్యుయేషన్. సో ఏమో అంటే ఎక్కడా గూడా అంత వావ్ అనిపించేలాగా ఉండదు సినిమా. అది వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ అంతా కూడా. సో అందుకేనేమో ఈ సినిమా కోసం చెప్తుంటే కరెంట్ కూడా పోయింది. అది వేరే విషయం. సరే ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే, యాక్టర్స్ అయితే డీసెంట్ పర్ఫార్మెన్సెస్ అందరూ బానే చేశారు. వాళ్ళకిచ్చిన రోల్స్ 'జీవా' గారు, 'రాశి ఖన్నా' గారు, ఆ 'డూప్లెక్స్' క్యారెక్టరు వీళ్ళందరూ కూడా ఓకే. వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు. బట్ వాళ్ళకి కూడా ఎక్సైటింగ్‌గా వాళ్ళ సైడ్ నుంచి ఏదన్నా ఉండడానికి ఏమి ఉండదు సినిమాలో. అది వచ్చిన పాయింట్. అండ్ డబ్బింగ్ గూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. 'రంగం' సినిమాలో 'జీవా' గారి డబ్బింగ్ చాలా ఇంపాక్ట్‌ఫుల్ ఉంటది యాక్చువల్‌గా. బట్ ఇక్కడ అలా లేదు. సో ఏదో క్యాజువల్‌గా ఎళ్తున్నట్టే ఎళ్తుంటది. సో ఈరోజు 2 సినిమాలు చూసా యాక్చువల్‌గా. ఫస్ట్ 'శబ్దం' అండ్ ఇప్పుడేమో 'అగత్య' గదా! 'శబ్దం' చాలా బెటర్. చాలా బావుందది. ఎందుకంటే 'శబ్దంలో' మంచి కాన్సెప్ట్ ఉంది. అండ్ కాన్సెప్ట్ మీదే ఎళ్తది సినిమా అంతా కూడా. ఏదైతే ఇనీషియల్ కాన్సెప్ట్ అనుకున్నారో దాని చుట్టే తిరుగుతుంటది మొత్తం అంతా. అండ్ చాలా బా అనిపిస్తది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బావుంటది. ఆ సస్పెన్స్, ఆ థ్రిల్ బా మెయింటైన్ అవుతది. అదంతా బావుంది. బట్ దీనికొచ్చేసరికి ఏంటంటే అటు హర్రరు లేదు, అటు కాన్సెప్టు డైల్యూట్ అయిపోయింది. మెసేజ్ ఓకే. బట్ అదర్ దాన్ ఇంకేమీ లేదన్నట్టు అయిపోయింది సినిమా అంతా కూడా.
సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో దానివల్ల ఏంటంటే ఇంకా బేసిక్‌గా ఈరోజు చూసిన 2 సినిమాల్లో శబ్దం చాలా బావుంది. సో అదనమాట సిట్యుయేషన్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే మేబీ తీసుకున్న కాన్సెప్ట్‌ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే వేరే రకంగా ఉండునేమో. బట్ అలా చేయలేకపోయారనిపించింది. అంటే బేసిక్‌గా కథని ఎలా చెప్పాలనుకున్నారో అలాగే చెప్పుండొచ్చు. బట్ ఇనీషియల్‌గా ఇది హర్రర్ అన్నట్టుగా ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి స్టార్టింగ్‌లో ఒక షాట్ ఉంటది. ఒక పియానో ప్లే చేస్తుంటారు. సడెన్‌గా కెమెరా ఇటు తిరిగితే తల కూడా ఇటు తిరిగిపోద్ది. సో అట్లాంటి కొన్ని షాట్స్ చూపించినప్పుడు ఓకే. ఇదేదో కొంచెం డిఫరెంట్‌గా హర్రర్‌లా ట్రై చేస్తున్నారేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తది కదా! బట్ అది వెళుతూ ఉన్న కొద్దీ అలా జరగలేదు. అండ్ స్టార్టింగ్‌లో చాలా ఆత్మలు ఉన్నట్టు కనబడతాయి. మరి అవన్నీ ఎందుకొచ్చాయో ఏందో కూడా ఏం అర్థం కాలేదనమాట. సో అంటే కొంచెం క్లమ్సీగా కూడా ఉంటది. అంటే లాస్ట్‌కి కాన్సెప్ట్ క్లారిటీ వస్తది. బట్ వెళుతున్న సినిమా ఏదైతే ఉంటదో అది కొంచెం ఎందుకో అబ్రప్ట్‌గా ఉంటది మొత్తం. ఇటు పాస్ట్, ప్రెజెంట్ 2 చూపిస్తూ ఉంటారు. అండ్ దాన్నెందుకో అంత ఎగ్జాక్ట్‌గా సింక్ చేసిన ఫీలింగ్ కూడా రాలేదు. అండ్ లాస్ట్‌లో ఏదైతే ఆ ట్విస్ట్ ఉందో అది కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటది. సో అది వచ్చిన ప్రాబ్లమ్. సో తీసుకున్న కాన్సెప్ట్‌ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారనిపించింది నాకైతే మాత్రం. సో అది సిట్యుయేషన్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ కూడా అంతగా ఏమీ లేవు. బీజీఎం కూడా ఓకే. ఓకే. బీజీఎం కూడా అంతగా ఏమి అనిపించలేదు. అంత ఇంపాక్ట్‌ఫుల్ బీజీఎమ్స్ ఏం లేవు. సో అది సిట్యుయేషన్ అనమాట. సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఇంకా జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఇంకా సోది లేకుండా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా పేరు 'అగత్య'. ఆహ్, ఈ సినిమాకి వెళితే మిగిలేది అవస్థేనయ్య. అంతే ఇంకా. అది మరి పరిస్థితి. అంటే కొంచెం అవస్థలు పడాలి. ఎప్పుడైపోద్దన్నట్టే ఉంటది సినిమా. అది మరి. శబ్దం చాలా బావుంది. ఈరోజు 2 సినిమాలు చూసా. 2 హారరే. అంటే దీంట్లోనే హారర్ ఉంటది. అది మాక్సిమం తిరిగేదంతా హారర్ చుట్టే. సో, అదే కదా మెయిన్ కాన్సెప్ట్. బట్ వాళ్ళు ఏదైతే ఒక కాన్సెప్ట్ అనుకున్నారో ఆ కాన్సెప్ట్ మీద తిరిగారు. అలాగే తీసుకెళ్తారు. దాన్ని బాగా ప్రెజెంట్ చేశారు ఆ సినిమాని. బట్ ఇది అలా కాదు. అండ్ ఎస్పెషల్లీ దాంట్లో సౌండ్ సిస్టమ్ చాలా బెటర్ అసలు. అంటే తమన్ గారు ఆ సినిమాకి మెయిన్ అసలు. శబ్దం సినిమాకి. చాలా పర్ఫెక్ట్ వేలో యుటిలైజ్ చేసుకున్నారనమాట. సో, అది సిట్యుయేషన్. సో, చాలా బావుంటది శబ్దం అయితే. సో, కంపేర్డ్ టు. ఈ వీక్ నేను 2 సినిమాలే చూసా. అండ్ ఈ రెండిట్లో అది బెటర్. అంటే ఆఫ్‌కోర్స్ మొన్న 'మజాకా' గూడా వచ్చింది. అది కామెడీ ఓరియెంటెడ్ సినిమా. అది కూడా గుడ్. పర్లేదు బానే ఉంటది అది గూడా. అండ్ శబ్దం అయితే బావుంది. సో, అది సిట్యుయేషన్. సో, ఈ వీక్ నా ర్యాంక్ అయితే అంటే ఆర్డర్ అయితే ఇక ఫస్ట్ 'శబ్దం', సెకండ్ 'మజాకా' అండ్ థర్డ్ 'అగత్య' అనమాట. అది సిట్యుయేషన్. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.6 ఔట్ ఆఫ్ 5. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.